హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కిడ్స్కి ఎంతో ఫేవరెట్ అండి. మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్ మస్క్ మిలన్ కదా. హెల్త్కి కూడా చాలా మంచిది. మస్క్ మిలన్తో పాప్సికల్స్ ఎలా చేసేయాలో చూసిద్దాము. ఫస్ట్ ఇలా ఒక మస్క్ మిలన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం పీలర్తో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. సో చాక్తో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చేసుకోవడం చాలా ఈజీ అండి. కిడ్స్కి అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. లోపల ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. మనం ఈ సీడ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చండి. మస్క్ మిలన్ మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సమ్మర్లో మస్క్ మిలన్ చాలా హెల్దీ అండి. అలాగే ఇంట్లోనే ఇలా ఫ్రూట్స్తో పాప్సికల్స్ చేస్తే కిడ్స్ కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేనైతే ఇక్కడ ఒక మస్క్ మిలన్లో హాఫ్ పార్ట్ యూస్ చేశానండి. చూస్తున్నారు కదా, పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెష్ క్రీమ్ లైక్ మిల్క్ పౌడర్ అలాంటివి. నేనైతే సింపుల్గానే చేసేసాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీనిలోనే ఒక పావు కప్పు షుగర్ కూడా యాడ్ చేశాను. నేను తీసుకున్న మస్క్ మిలన్ అనేది లైట్గా ఉందండి స్వీట్, కాబట్టి నేను షుగర్ యాడ్ చేశాను. మస్క్ మిలన్ స్వీట్గా ఉంటే కనుక షుగర్ని స్కిప్ చేసేయండి. ఈ విధంగా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయండి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి. అప్పుడే మనకి పాప్సికల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇలా ఐస్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చేసుకోవడం చాలా ఈజీ అండి. అలా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో మస్క్ మిలన్ కూడా హెల్దీ కదా. ఇంట్లోనే ఇలా ఫ్రూట్స్తో పాప్సికల్స్ చేసిస్తే పిల్లలు చాలా లైక్ చేస్తారండి. చూస్తున్నారు కదా, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా దీనిలో మీకు నచ్చితే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. అన్నీ కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన స్టిక్ పెట్టేయడమే. దీన్ని ఒక 8 to 10 అవర్స్ లేదా ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేనైతే ఒక నైట్ అంతా ఉంచేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. చాలా బాగా వచ్చాయి. బయటకు తీసాక ఒక 2 minutes అలానే వదిలేయండి. నెక్స్ట్ ఈజీగా మనకి డిమోల్డ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఇచ్చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.